ప్రతి మహానాడు సభలో తీసుకున్న నిర్ణయాలు ఒక ఎత్తు అయితే కడపలో జరగబోయే మహానాడు ఒక ఎత్తు అన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. రాయలసీమకు మంచి జరిగింది అనుకుంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనేని ఆమె అన్నారు. కానీ కడప మాది అనుకున్న వారంతా కడపకు శూన్యం చూపించారని ఆమె మండిపడ్డారు. అటువంటి గడ్డ మీద మహానాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. 2025 మహానాడుకు అన్ని ఇప్పటికే కూడా ప్రారంభమైంది. హోంమంత్రి వంగల్పూడి అనిత ఉన్నారు. మేడం చెప్పండి, కడప గడ్డ మీద గెలిచిన తర్వాత మొదటి మహానాడు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? కొంచెం ఎంతైనా గర్వంగా ఉంటుంది కదా, ఎందుకంటే కడప అనేసరికి మాది అని విరవిగిన వాళ్ళందరికీ కూడా ఒక సమాధానంగా ఇది మనం చెప్పుకోవచ్చు. అలాగని సమాధానం చెప్పాలని మేము ఇక్కడ పెట్టాల, డెఫినెట్గా అన్ని చోట్ల కూడా మహానాడు పెట్టుకునే ఉంటారు, అలాగే పెట్టాము. మేడం అదేవిధంగా సూపర్ 6 పథకాల్లో అసలు ఏమేమి ఇప్పుడు తీర్మానాలు రాబోతున్నాయి ఏంటి? ఆల్రెడీ చెప్పున్నారు, ఇందాకే లోకేష్ బాబు గారు కూడా చెప్పున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు. అమ్మకు వందనం ఈ మంత్ జూన్ నుంచి ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా మనకి అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ పునరుద్ధరించడం జరిగింది, పెన్షన్ కూడా పెంచడం జరిగింది, ఫ్రీ బస్ కూడా ఆగస్టు నుంచి ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రతిపాదనలు ఉన్నాయి. మేడం అదేవిధంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేందుకు ఎలాంటి స్పీచ్ ఉండబోతుంది? లోకేష్ గారిది కానీ ఇటు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆల్రెడీ చూశారు. ఎప్పుడు కూడా కార్యకర్తలే ఫస్ట్ ప్లేస్. తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు నిలబడిందన్నా, ప్రాంతీయ పార్టీకి నిలబడిందన్నా లేదు, ఇన్ని అవరోధాలు వచ్చినా కూడా ఎక్కడ కూడా తట్టుకుని నిలబడిందన్నా ఈరోజు నాయకుల పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ. ఆ కార్యకర్తలే మాకు దిశానిర్దేశం చేస్తారు. ఆ కార్యకర్తలు చేసిన దిశానిర్దేశం బట్టే మేము కూడా ముందుకెళ్తాం. కాబట్టి ఆటోమేటిక్గా మహానాడు అనేది జయప్రదం అవుతుంది. మేడం గత 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు దానికి ధీటుగా ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు మహానాడులో? సమాధానం చెప్పక్కర్లేదండి, ప్రజలు చెప్పున్నారు సమాధానం. ఆల్రెడీ 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చి ప్రజలు ఎప్పుడో సమాధానం చెప్పున్నారు. మేము మాత్రమే ఒకటే, మేము ప్రతీకారాలు తీర్చుకోవడానికో పగలు తీర్చుకోవడానికో మేము అధికారంలోకి రాలే. మేము ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం ఎన్డీఏ కూటమి, దాని ప్రకారంగానే ముందుకెళ్తుంటాం. కొన్ని ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పుల నుంచి మాత్రం తప్పించుకోలేరు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పి, అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, ఎవరి మీద కక్షలు ప్రతీకారాలు కూడా తమ చేయమని చెప్పి కూడా ఇక్కడ వంగల్పూడి అనిత చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 పథకాలు అమల్లోకి వచ్చాయో అవన్నీ కూడా అవలంబించే విధంగా కూడా మహానాడు ఉండబోతుంది. ఖచ్చితంగా కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అని కూడా ఇక్కడ అనిత చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి.